మీరు కూర్చోనే అబ్బా మీరు నిన్న చెప్పిండు నిన్న చెప్పారు సరే ఇట్లా ఎట్లా మనం తీసుకొని బయట మా దగ్గర వద్దాను అంటే ఆల్రెడీ నిన్న కలెక్టర్ కూడా లెటర్ రాసినారు ఓకేనా ఇప్పుడు కలెక్టర్ మేడం ఉంది హైదరాబాద్ ట్రైనింగ్లో ఉంది ఈరోజు నేను ఆల్రెడీ సబ్ కలెక్టర్కి ఇంక లేదు సార్ ట్రైనింగ్లోనే ఉన్నాను వచ్చిన తర్వాత కూడా నేను డిస్కస్ చేస్తాను ఎప్పటి మాకు తెలియదు ఇవాళ మట్టుకు ఒక్క రోజు మట్టుకు ఆపమని చెప్పిండు మాకు రేపు కొట్టుకుంటే కొట్టుకోవచ్చు మాకు ఇన్ఫర్మేషన్ నిన్న ఒకటి రోజు అని చెప్పి అట్లా మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి మేము మీ దగ్గర చూసుకుంటాను మీరు ఏ డిమాండ్ అట్లా మీరు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పలేరు కదా ఒక్కరోజు మట్టుకు ఆపమని చెప్పారు నేను ఇప్పుడు ఏదో మీరు అవును చెప్పండి పై గైడ్లెన్స్ ఏం చేయాలి అధికారం ఉంది నేను మీరు చెప్పండి విలేజ్ ప్రాబ్లం ఉన్నది చెప్పి ప్రాబ్లం అయితే వాస్తవంగా చెప్పండి మాకు పంటలు ఇంతకుముందు బాగా ఎండిపోయాయి ఇబ్బంది కానీ నేనేమంటాను చెప్పాలి నేను కలెక్టర్ ఏమంటాను ఓకేనా 15 ఏళ్ల కింద మాకు తీరని లోటు వచ్చింది తాగునీళ్ళు దొరకలేదు నేను సార్ 10 కిలోగిన అందరూ ఒకటే ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఇది సబబు కాదని మేము గ్రామం నుంచి గ్రామ రైతులను ట్రాన్స్ఫర్ కమిటీ నుంచి ఎంఆర్ఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మేము మా గ్రామం సస్యశ్యామలంగా ఉన్నదంటే ఇసుక తీయకపోవడం వల్లనే ఇప్పటికి కూడా ఈ మార్చిలో కూడా వాగుల నీళ్ళు ఉంటున్నాయి. చాలా సస్యశ్యామలంగా ఉంటున్నాం. ఒక 15 ఏళ్ల కింద ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఇసుక పాయింట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం 15 ఏళ్ళకు వెనుకకి వెళ్ళిపోతాం. రైతులము చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఎప్పుడు ఏ క్షణంలో కూడా మీరు ఇసుక పాయింట్ స్టార్ట్ చేసినా మేము ఎవరం కూడా ఇక రవ్వంతా ఇసుకని కూడా ఇక్కడ నుంచి మీరు కదిలించలేరు. ఎందుకంటే ఇది మా యొక్క గోస, మా వేల్పూరు గ్రామ రైతుల యొక్క గోస. ఇది ఖచ్చితంగా మా వనరులు భూగర్భ జలాలను మేము కాపాడుకుంటాం. మా వనరులు మా ఇష్టం మేము. ఎందుకంటే ఖచ్చితంగా మాకు వాటర్ సదుపాయం కావాలి కనుక ఇసుక తీసే ప్రసక్తి లేదు. దీనికి ఎంతకైనా ఎక్కడిదాకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.